సోదరులు ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మరియు మా కేదారినాథ్ అన్నదాన సేవా సమితి గౌరవ సభ్యులు వివిధ స్థాయిలో ఉన్న సేవా తత్పరులు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభినందనలు. కేదారినాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం 22/4/2026 రోజున కేదార్నాథ్ యాత్ర ప్రారంభం కానున్నది. మన అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో తేదీ 14/4/2026 మంగళవారం రోజున సాయంత్రము 4 గంటలకు స్థానిక శరభేశ్వర ఆలయంలో ఆహార పదార్థాలతో కూడిన లారీలను శివ కళ్యాణం జరిపి గౌరవ మాజీ మంత్రివర్యులు ఉండే అది 14 చేసామన్నా. అయితే కొన్ని కారణాలుగా సార్ వాళ్ళు రాకపోవడం వల్ల అదే స్థానిక మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు ప్రజలు హరీష్ రావు గారు మరియు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, ఉమ్మల శ్రీనివాస్ గారు మరియు మాజీ మధ్య చైర్మన్ రవీంద్ర రాజవంశి గారు కూడా వారు జెండా ఊపడంతో బాబుకోసన్ గారు మరియు మా గౌరవ సభ్యుల ఆధ్వర్యంలో శివునికి కళ్యాణం జరిపి అద్భుతమైన కార్యక్రమాన్ని నాంది వలకడం జరుగుతుంది. కేదారినాథ్ అన్నదాన సేవా సమితి ఇది మంచు కొండల్లో అన్నప్రసాదాన్ని అందించే భారతదేశంలోనే దక్షిణ భారతదేశంలో 6 రాష్ట్రాల్లో దక్షిణాది మొట్టమొదటి దగ్గరగా ప్రసిద్ధిగాంచిన అన్నదాన సేవా సమితి. గత 6 సంవత్సరాలుగా కేదార్నాథ్ వచ్చే యాత్రికులకు లాస్ట్ బేస్ క్యాంప్ సోన్ప్రయాగ్లో మరియు గత 3 సంవత్సరాలుగా దేవాలయానికి అత్యంత సమీపంలో ఒక లంగర్ను ఏర్పరిచి కేదార్నాథ్ వచ్చే భక్తులందరికీ కూడా ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11-12 గంటల వరకు ఆహార పదార్థాలను అందిస్తున్నాము. ఇది యావత్ భారతదేశంలో ఎంతో పేరు ప్రఖ్యాతిగాంచిన సేవా సంస్థ. నిజంగా కూడా ఇంత అద్భుత స్థాయిలో ఈ అన్నదాన సేవా సమితి ఉంది అంటే దానికి ముఖ్య కారణం మా ప్రెస్ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా మిత్రులు. నిజంగా దాతల సహకారం, సభ్యుల సహకారం, నిజంగా కూడా అత్యున్నతమైన సహకారం. మా సభ్యులు సుమారుగా 110 మంది సభ్యులు ఉన్నారు. ఏనాడు కూడా కాదనకుండా ప్రోత్సహిస్తూ వారికి తగిన సహాయాన్ని అందిస్తూ మరియు అక్కడికి వచ్చిపోయే భక్తులు ఆశీర్వచనాలు వారు ఎంతో అద్భుత స్థాయిలో అందివ్వడం వల్ల ఈరోజు ఇంత అద్భుతంగా కేదార్నాథ్ యాత్రలో అన్నప్రసాదాన్ని అందిస్తున్నాము. నిజంగా ఇక పత్రికా వ్యక్తుల వారి సేవలకు నిజంగా కూడా చేతులెత్తి నమస్కరించవలసిన సమయం. అద్భుతమైన 2019లో స్థాపించిన అంచెలంచెలుగా ఎదిగి ఒదిగి ఈరోజు వినీల గగనాంచలంలో రెపరెపలాడేలా చేయడానికి తోడ్పడి కృషి చేసిన మా మిత్రులు కూడా మరొకసారి హృదయపూర్వక అభినందనలు. కొంతమంది మిత్రులు మంచు కొండల్లో మహదానందం, కేదార్నాథ్ సన్నిధిలో సిద్దిపేట గుమగుమలు, పరమేశ్వరుని సన్నిధిలో అద్భుతమైన అన్నప్రసాదము ఎన్నో రకాలుగా మీ మిత్రుల సహకారంతో ఇంత ఎత్తు ఎదిగి అద్భుతమైన ప్రచారం జరిగి మా అన్నదాన సేవా కార్యక్రమం భక్తులు వచ్చడానికి చాలా శుద్ధి చేశారు. ఇక కేదార్నాథ్ అనగానే శరీరం మీద ఉన్న వెంట్రుకలన్నీ ఇట్లా ఏదో ఒక స్పందిస్తూ ఉంటుంది. నిజంగా కూడా ఈ అన్నప్రసాదం చేయడానికి మనకు చాలా ఆ శక్తి మన దగ్గర లేదు. దీనికి 2011లో అమర్నాథ్లో అన్నదానం చేసిన స్ఫూర్తి, ఆ పట్టుదల, ఆ భయంకరమైన యాత్రలో చేయడానికి ధైర్యమే ఈ కేదార్నాథ్లో అన్నదానం చేయడం. నిజంగా అమర్నాథ్లో జమ్మూ నుంచి గుహ దాకా ఒక 100 లంగర్లు ఉంటాయి. ఇక్కడ డెహ్రాడూన్, ఋషికేశ్, హరిద్వార్ నుంచి గుప్తకాశీ, పాటా, శిరీషి, సోన్ప్రయాగ్ దాకా అన్ని ఒక్క అంకెల లంగర్లే ఇప్పుడు తయారైనవి. అంతకుముందు లేవు. మనం పెట్టినప్పుడు కూడా చాలా అరుదైన లంగర్లవి. అట్లాంటి యాత్రలో నిజంగా కూడా ఈ ప్రపంచంలో
అత్యంత భయంకరమైన క్లిష్టమైన కష్టమైన సాహసోపేతమైన యాత్ర. ఈ కేదార్నాథ్ అనేది ద్వాదశ జ్యోతిర్లింగాలలో చిట్ట చివరి జ్యోతిర్లింగం. హిమాలయ కేదారీశ్వరం ఆ పంచపాండవులు నిర్మించిన ఈ కేదార్నాథ్ వేల సంవత్సరాల ఇది సంవత్సరానికి 6 మాసాలే ఓపెన్ ఉంటుంది. అక్షయ తృతీయ నుంచి దీపావళి వరకు, కార్తీక పూర్ణం వరకు ఈ యాత్ర జరుగుతుంది. కానీ మనకు అనువైన యాత్ర 2 మాసాలే. అట్ ది బిగినింగ్ ఫ్రమ్ 2 months ఓన్లీ. ఎందుకంటే దాని తర్వాత వర్షాలు రావడం, కొండ చర్యలు తిరగడం, అట్లాంటి సన్నివేశాలు జరుగుతాయి. మన దక్షిణాది ప్రజలు ఈ 2 మాసాలనే నేర్చుకుంటారు. అందుకే ఆ 2 మాసాలే 60 రోజులే ఆ ప్రాంతంలో ఉడికాడ కానీ సోన్పిడాల కానీ ఈ అన్నప్రసాదాన్ని అందిస్తాం. ఒక అన్నప్రసాదమే కాదు, వారికి వచ్చి ఒక సమాచార కేంద్రాన్ని ఏర్పరచడం. వచ్చిపోయే భక్తులందరికీ కూడా డోలీలే కానీ గుర్రాలే కానీ మార్గదర్శకం మేము అందించే మా లంగర్లో మెడిసిన్స్, జ్వరం కానీ కడుపు నొప్పి కానీ రైలు పెట్టింది అన్ని రకాలుగా మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. యాత్రికులు కూడా 2019 పూర్వము కేదార్నాథ్ యాత్ర పోవాలంటే భయపడేవాళ్ళు. మనం పెట్టిన తర్వాత చాలా సులువైంది. మీ మిత్రుల సహకారం, కేదార్నాథ్లో తెలుగు లంగర్, మన వాళ్ళు, మన భాష, మన యాస, మన మనుషులు, మన అన్నము, మన భోజనము, మన ఛాయ్ వాళ్ళకు ఒక సంతృప్తిని, ఒక ధైర్యాన్ని కలిగించింది మన లంగర్. అన్నప్రసాదమే కాదు, వచ్చిపోయే భక్తులకు ఒక ధైర్యాన్ని కలిగించింది. సుమారుగా దేవాలయం దగ్గర గత 3 సంవత్సరాలుగా దర్శనం కావాలంటే సుమారు 10 నుంచి 12 గంటలు పడుతుంది. మన లంగరు కొంతమంది బ్రాహ్మణులను అలాట్ చేసుకొని మనకు వచ్చే భక్తులు, మన వాళ్ళు, మనకు కావాల్సిన వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా కూడా వాళ్ళకు నిమిషాలలో 10 నిమిషాలే కావచ్చు, 20 నిమిషాలు కావచ్చు, మందిలో ఎవరిలో దర్శనమే కానీ అభిషేకమే కానీ ఆ డైరెక్ట్ తొలగిపోయి దర్శనమయ్యే అవకాశాన్ని కూడా మనం కల్పిస్తున్నాం. ఇక్కడ 2 3 ఇంతంత కాదది. అక్కడ కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి చేసేది ఒక అద్భుతమైన సేవ, అద్భుతమైన పూర్తి. నిజంగా కూడా భక్తుల మనలలో ఎట్లా ఉంటాయంటే, నిజంగా ఒక 100 మంది మన దగ్గర తినిపోతే 80 మంది వాళ్ళ ఆశీర్వదించి వాళ్ళ మీద పడి ఏడ్చి, అలా ఎక్కడ వాళ్ళని ఎక్కడ ఈ ప్రాంతంలో మంచు కొండల్లో మన భోజనం ఇది ఇక్కడ చేయడము, యాత్ర చేయడమే ఎక్కువ కష్టం. ఎందుకంటే మనం ఋషికేశ్ నుంచి కేదార్నాథ్ చేరుకోవాలంటే 3 ఫీట్ల 4 ఫీట్ల రోడ్డు, ఓ పయ్య ఇటు ఉంటుందా, ఓ పయ్య అటు ఉంటుందా అన్నట్టే భయం. ఆ ప్రాంతానికి ఆ సర్వేశ్వరుడు, ఆ పరమేశ్వరుడు, ఆ జగదీశ్వరుని అనుగ్రహం ఉంటే తప్పితే మనం యాత్ర చేయలేము. అట్లాంటి యాత్రలో గత 6 సంవత్సరాలుగా సభ్యుల సహకారంతో, భక్తుల ఆశీర్వాదంతో ఉదయం 4 గంటలకు టీ, టిఫిన్, టోస్ట్ బిస్కెట్లు, 6 గంటలకు టీ, ఇడ్లీ, వడ, పూరి, ఉప్మా, పోహా, 12 గంటలకు ఆవకాయ పచ్చడి, కుర్మా, పప్పు, రైసు, బిర్యానీ, పెరుగు, సాంబారు ఇట్లాంటి. మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి 12 గంటల వరకే స్నాక్స్. ఇది క్రమక్రమేణీ 4 గంటలకు మొదలైనకు రాత్రి 12, 1 వరకు కూడా ఈ అన్నదాన సేవా కార్యక్రమం జరుగుతుంది. నిజంగా కూడా ఇక్కడికి వచ్చే భక్తులకు ఎంత సౌకర్యార్థం అంటే, మనం ఎక్కడ మార్కెట్ అక్కడ పోయిన తర్వాత మన ప్రాంతంలో ఒక బాటలు కొనాలి, 100 రూపాయలు వాటర్ బాటలు, 100 రూపాయల ఛాయ్, ఒక 5 రూపాయల ఛాయ్ ఒక 200 రూపాయలు, ఓ 2 కుర్కాలు ఒక 300 రూపాయలు. ఇట్లాంటి వాళ్ళకు కూడా, మన లంగర్ వాళ్ళకు కూడా ఆ ప్రాంతంలో హోటల్ వాళ్ళకు చాలా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళకు వచ్చే ఆదాయం అంతా, వాళ్ళ జీవనోపాధి 6 మాసాలు ఈ దేవాలయం తెలుస్తున్నప్పుడే సంపాదించుకునే డబ్బులు మాకు 6 మాసాలు డ్రై ఏరియా ఎక్కడ వాళ్ళు కూర్చొని తిట్టడు. అట్లాంటి కార్యక్రమం ఆ ప్రాంతంలో ఆ పరమేశ్వరి అనుగ్రహం ఈ రకంగా అద్భుతమైన స్థాయిలో కల్పిస్తున్నాము. రాబోయే కాలంలో కూడా ఇప్పుడు మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా రూట్ వే కూడా 8,000 కోట్ల రూపాయలు పెట్టి సోన్ ప్రయాగ్ నుంచి కేదార్నాథ్ వరకు కూడా 26 కిలోమీటర్లు రూట్ వే కూడా శాంక్షన్ అయింది. దాని పనులు కూడా స్టార్ట్ అయినాయి. మళ్ళీ చార్ధామ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ ఈ 4 యాత్రలను కలుపుకొని కూడా మోడీ గారు నుంచి అద్భుతమైన రోడ్డు కూడా వేస్తున్నారు. అది కూడా అనతి కాలంలోనే ప్రారంభమవుతుంది. అప్పుడు మనకు రోజు కేదార్నాథ్ యాత్రకు డోలే కానీ ఉదారమే కానీ హెలికాప్టర్లో పోవాలంటే
సుమారు ఒక రోజు పడుతుంది. ఒక 30 నిమిషాల్లో పోవడం, 30 నిమిషాల్లో రావడం, ఒక గంట 2 గంటలు రావడం, ఒక 2-3 గంటల్లో యాత్ర చేయడం జరుగుతుంది. నిజంగా మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అన్ని దేవాలయాలు ఇప్పుడు అమర్నాథ్ వరకు కూడా మూడైపోయింది, దాకా కూడా ఇట్లాంటి